యో గైస్ వెల్కమ్ టు బాంబే టాకీస్. అరే సార్ నిన్నెవడైనా టీ తాగించి మరీ కొట్టాడ్రా? ఈ రోజు మనం డిస్కస్ చేయబోయే మూవీ కింగ్డమ్. ఈ కింగ్డమ్ అనే సినిమాని వరల్డ్ వైడ్ గా 52.5 కోట్లకు అమ్మారు. సో థియేటర్స్ నుంచి 52.5 కోట్ల కంటే ఎక్కువ కలెక్షన్ వస్తే ఈ సినిమా హిట్ అని అర్థం. సో పాయింట్ లోకి వెళ్లే ముందు మీకు వీడియో కింద కింగ్డమ్ రివ్యూ అని ఒక టైటిల్ కనిపిస్తుంది కదా, కుడివైపు చూడు. దాని కింద సబ్స్క్రైబ్ అని ఒక బటన్ ఉంటది, అది కొంచెం ప్రెస్ చేయండి. ఓకే, ఇట్స్ ఫ్రీ యు నో. ఏంటి సార్ ఏంటి పిలిచారు? ఒక్కసారి వెనక్కి వెళ్ళరారా. వెళ్తాం. ఏంటి సార్ పిలిచారు? నాకు ఈ సినిమా నచ్చలేదా అంటే కాదు, అంతగా నచ్చిందా అంటే కాదు. రేయ్, ఒకటి అవునని చెప్పు లేదా కాదని చెప్పు. ఇక విశ్లేషణ విషయానికి వస్తే 92లో ఒక చిన్న తెగకి ఉన్న రాజు కథతో స్టోరీ స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ బాల్ 6 కొట్టినట్టు ఫస్ట్ 15 మినిట్స్ డైరెక్టర్ ఆడియన్స్ ఇంప్రెస్ చేసేస్తాడు. ఎక్స్ట్రాడినరీగా ప్రజెంట్ చేశాడు. విజయ్ కి ఏ టైప్ ఆఫ్ యాటిట్యూడ్ ఉంటే జనాలకు నచ్చుతుందో, ఏ టైప్ ఆఫ్ యాటిట్యూడ్ ఉంటే జనాలు ఎగ్జైట్ అవుతారో అలాంటి యాటిట్యూడ్ ని మెయింటైన్ చేస్తూ ఒక ఇంటెన్స్ స్టోరీ చెప్పడానికి ట్రై చేశాడు. అండ్ సినిమా చూస్తుంటే డైరెక్టర్ కి కలర్ గ్రేడింగ్ మీద మంచి టేస్ట్ ఉందనిపిస్తుంది. ఎందుకంటే చాలా మంది డైరెక్టర్స్ ఓవర్ సాచురేటెడ్ కలర్స్ తో అసలు సినిమాటిక్ ఫీల్ పోగొడతారు. ఆ డార్క్ రూమ్ లో ఏ టైప్ ఆఫ్ కలర్స్ ఉంటే ఆడియన్ ఎక్కువ ఎంగేజ్ అవుతాడు మూవీతో అన్న పాయింట్ బాగా క్యాచ్ చేశాడు. ఇక బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనిరుద్ధ్ అయితే ఫుల్ డ్యూటీ చేశాడు. కొన్ని దగ్గరలో అయితే గూస్ బంప్స్ వస్తాయి, కానీ ఎక్కడో దేవర థీమ్ ట్యూన్ మళ్ళీ వింటున్నామేమో అన్న డౌట్ కూడా వస్తుంది. ఫస్ట్ హాఫ్ చూస్తున్నంత సేపు యు ఆర్ నాట్ వాచింగ్ సమ్ కైండ్ ఆఫ్ రెగ్యులర్ మూవీ అని అనిపిస్తుంది. ఎవ్రీ ఎమోషన్ ఫీల్ అవుతాం, ఎవ్రీ ఎమోషన్ ఎక్స్పీరియన్స్ చేస్తాం. ఈ ఫస్ట్ హాఫ్ ఎలా ఉంటుందంటే మనం చూస్తున్నంత సేపు ఎగ్జైట్ తో బిగ్గరగా అరవం, కడుపు పగిలేలా నవ్వం, కళ్ళు చెదిరేలా ఏడవం. డైరెక్టర్ ఒకటే చెప్తాడు, నేను కథ చెప్తున్నాను మూసుకొని విను. అండ్ దెన్ యూ స్టార్ట్ లిసనింగ్. కంప్లీట్ గా ఎంగేజ్ అయిపోతావు. కనీసం నీ మైండ్ లో వేరే ఆలోచన కూడా ఉండదు, అంత ఇంపాక్ట్ ఉంటుంది ఫస్ట్ హాఫ్. టెర్రిఫిక్ ఫస్ట్ హాఫ్, మాస్టర్ పీస్ అని చెప్పొచ్చు, అంత బాగా చేశాడు ఫస్ట్ హాఫ్. ఇక సెకండ్ హాఫ్ ఎలా ఉంటుందంటే మంచి బిర్యానీ చేస్తున్నాం అని చెప్తారు, వంట గదిలోంచి గుమగుమలు వస్తుంటాయి, వేడి వేడి బిర్యానీ ప్లేట్ లో వడ్డిస్తూ ఉంటారు, కానీ చేతులు కట్టేస్తారు. దీనిలో పట్టా లవంగా వేసామని చెప్తారు, జీడిపప్పు వేసామని చెప్తారు, మంచి చికెన్ ముక్కలు వేసామని చెప్తారు, కానీ తినాల్సింది రేపంటారు. అంటే ఆడియన్ ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తాడో, ఏ మూమెంట్ కోసం వెయిట్ చేస్తాడో ఆ మూమెంట్ ఇవ్వడు. ఇప్పుడు కాదంటాడు. ఒక 50 మందిని ఓన్ ఫ్యామిలీని చంపేస్తున్నారు అన్నప్పుడు ఏ ఆడియన్ అయినా హీరో రావాలి కాపాడాలి అని అనుకుంటారు. ఆడియన్ అదే ఎక్స్పెక్ట్ చేస్తాడు. అదే చాలా సినిమాల్లో ఉంది కూడా, అదే చాలా డైరెక్టర్లు తీశారు కూడా. థ్యాంక్ యూ బోర్ కొట్టేస్తుంది, మహా బోర్ కొడుతుంది. కానీ నువ్వు కూడా అదే తీయాలి. కానీ నేను అదే చెప్పబోతున్నాను. కానీ నువ్వు దాన్ని ఎలా తీసావు అన్నది ఇంపార్టెంట్. సో ఇలాంటి మూమెంట్స్ లో కంప్లీట్ గా డిసప్పాయింట్ అవుతాము. విలన్ క్యారెక్టర్ ఫస్ట్ నుంచి డౌట్ గానే ఉంటుంది, వీడు మెయిన్ విలనా అన్న డౌట్ ఉంటుంది, కాదని అర్థమవుతుంది. మళ్ళీ సెకండ్ హాఫ్ లో మనం ఏ మూమెంట్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తామో అవన్నీ ఇప్పుడు కాదు నెక్స్ట్ పార్ట్ లో అంటాడు. సో నెక్స్ట్ పార్ట్ అని కూడా టైటిల్ ఏం వేయడు. మేబీ ఈ సినిమా హిట్ అయితే నెక్స్ట్ పార్ట్ తీద్దాం అనుకున్నారేమో తెలియదు. సినిమా చూసి బయట వచ్చాక ఆ ఇంటెన్స్ ఉంటుంది, ఎవ్రీ క్రాఫ్ట్ బాగుంది అని అనిపిస్తుంది, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా ఎక్స్ట్రాడినరీ అనిపిస్తుంది. కానీ ఎక్కడో వెలితి ఎందుకో కంప్లీట్ గా సాటిస్ఫై అవ్వలేదు అన్న ఫీల్ అయితే ఉంటది. ఇక విజయ్ దేవరకొండ అయితే ఆయన చాలా ఇంటెన్స్ తో చాలా బాగా పర్ఫామ్ చేశాడు. ఫస్ట్ టు లాస్ట్ ఎక్కడ డౌన్ అయినట్టే కనిపించదు. సత్యదేవ్ కూడా చాలా మంచి క్యారెక్టర్ పడింది. నాకైతే డబుల్ యాక్షన్ ఉంటే బాగుండేమో అని కూడా అనిపించింది. ఫ్లాష్ బ్యాక్ నుంచి క్లైమాక్స్ కి జాయిన్ చేసే లింకేజ్ బాగానే ఉంటది, కానీ సెకండ్ పార్ట్ మీద అంత ఇంట్రెస్ట్ క్రియేట్ చేయదు. మనకు పుష్ప పార్ట్ ఎంత ఇంట్రెస్ట్ క్రియేట్ చేసిందో, బాహుబలి 2 ఎంత ఇంట్రెస్ట్ క్రియేట్ చేసిందో అంత ఇంట్రెస్ట్ అయితే పార్ట్ 2 మీద క్రియేట్ చేయలేకపోయిందని చెప్పాలి. సో ఫైనల్ గా ఈ మూవీకి బాంబే టాకీస్ ఇస్తున్న రేటింగ్ 2.75 to 3 మధ్యలో ఎంతన్నా మీరు డిసైడ్ చేసుకోవచ్చు. వచ్చే మూవీ రివ్యూతో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బై బాయ్.